పరిస్థితి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో బీజేపీ కార్యాలయం దగ్గర. సో రాజేష్, సో ఈ మూసీ ప్రక్షాళన విషయంలో బాధితుల తరపున బీజేపీ ఎట్లాంటి స్టాండ్ తో ఉంది? రైట్, మొత్తానికి ఇటు భారతీయ జనతా పార్టీ వైఖరి చూస్తే కనుక హైడ్రా విషయంలో, మూసీ విషయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయ ప్రయోజనాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పేసి గడిచిన నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దానిలో భాగంగా నిన్న అంటే 6వ తేదీన మరోసారి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాజకీయాలకు అనుగుణంగా రాజకీయ లబ్ధిలో భాగంగానే మూసీ ప్రక్షాళన, అదేవిధంగా హైడ్రా కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదన్నటువంటి అంశాన్ని పదే పదే బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎల్లుండి నుంచి దీనిపైన ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని చెప్పేసి కూడా భారతీయ బీజేపీ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం సబర్మతి నది కోసము 2,000 కోట్లను కేటాయించింది. నమో గంగా ప్రాజెక్టులో భాగంగా 12 సంవత్సరాలలో 22,000 కోట్లు కేటాయిస్తే కేవలం మూసీ నది పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలను కేటాయించడం అనేటువంటిది సరైంది కాదు. ఇది ఎవరి కోసం ఈ ప్రాజెక్టు కేటాయించారో తేల్చాల్సిన అవసరం ఉందంటూ ఈటెల రాజేందర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ మహానగరం ఒకే రోజు ఒకే రాత్రి డెవలప్ అయింది కాదు. గడిచిన 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా నిర్మాణం అవుతున్నటువంటి యొక్క హైదరాబాద్ మహానగరంలో 40 సంవత్సరాల కిందటనే చాలా మందికి పట్టాలు ఇచ్చారు. మూసీ హైడ్రా పేరిట ఇప్పుడు చేస్తున్నటువంటి హడావిడి ఏదైతే ఉందో అందులో బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలము మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి హడావిడి ఏదైతే ఉందో దీనిపైన అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తాము, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చాలా ఘాటుగా లేఖ రాశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపైన పార్టీ కార్యకర్తలతో, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఎల్లుండి ఈ అంశంపైన స్వయంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద మూసీ ప్రక్షాళన అంశాన్ని ఇటు మొన్నటి వరకు తమకు ఎక్కడ నెగిటివ్ గా మారుతుందో అని ఆందోళన పడ్డటువంటి అధికార పార్టీ సో ఈ అంశం విషయంలో కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది. తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్లు ఇస్తూనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. సో మరోవైపు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సో హైదరాబాద్ లో రాజకీయంగా తమకు అనుకూలంగా ఈ అంశాన్ని మలుచుకుంటూనే సో ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు ఈ రెండు పార్టీలు కూడా చేస్తారు.